కన్నులొట్టబోయి 3 నెలల ముందు నీ బీఆర్ఎస్ పార్టీ నీ ప్రభుత్వం ఉన్నప్పుడు నువ్వు రన్నింగ్ ఎమ్మెల్యే ఉంటే నీకు 3 నెలల ముందు బీఫామ్ ఇచ్చి నిన్ను వీధులలో తిప్పితే నువ్వు కన్నులొట్టబోయి 6,000 చిల్లరతో గెలిచినావు. నాకు 10 రోజులలో టికెట్ వస్తే అదే నేను ఇంకా 15 రోజుల ముందు నా కాంగ్రెస్ పార్టీ టికెట్ అనౌన్స్ అయిన ఉంటే నువ్వు తట్టుకుంటుంటివా అని అడుగుతా ఉన్నాను నేను ఈరోజు. బీఫామ్ విషయంలో అన్యాయం చేసినా తర్వాత అన్యాయం చేసినా కాటా శ్రీనివాస్ గౌడ్ ఇంకా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో అన్న పిసిసి దృష్టికి కానీ మీనాక్షి దృష్టికి కానీ మరొకసారి తీసుకువెళ్ళే అవకాశం ఏమైనా ఉందా? వాళ్ళతో ఏమైనా కలిసి మాట్లాడతారా? అనేక సందర్భాలలో నేను చెప్పడం జరిగింది, వివిధ కంప్లైంట్ రూపాలను చెప్పడం జరిగింది. ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఇన్ఛార్జ్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది, పిసిసి గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. మేము కూడా చూసాం అనేక సార్లు వీళ్ళంతా గాంధీ భవన్ మెట్లెక్కారు. మీ ఆవేదన కంటే వాళ్ళ ఆవేదన ఎక్కువ ఉంది, అయినా పార్టీ ఎటువంటి స్పందన లేకపోవడం ఎలా చూస్తున్నారు మీరు? చూద్దాం. 10 ఏళ్ల సంది అయితే ఒక కార్యకర్తనే కొట్లాడుతా ఉన్నా మైపాల్ రెడ్డి మీద. ఈ 2 ఏళ్ల సంది కూడా మైపాల్ రెడ్డి మీద ఒక కార్యకర్తనే కొట్లాడుతున్నా. ప్రభుత్వం లేనప్పుడు కూడా కొట్లాడినా, ప్రభుత్వం ఉన్నప్పుడు నుంచి కూడా కొట్లాడుతున్నా. చూద్దాం పార్టీ నుంచి సపోర్ట్ ఉన్నా లేకపోయినా మీ కొట్లాట అయితే ఇలానే ఉంటుంది. ఆ రోజు ఈ రోజు వరకు మైపాల్ రెడ్డి అరాచకం మీద దౌర్జన్యాల మీదే కొట్లాడుతా ఉన్నా. ఒక కార్యకర్తనే కొట్లాడుతా ఉన్నా. ఎవరు అండ చూసి కొట్లాడలేదు, లేకపోతే ఇప్పుడు అధికారం ఉందని ఈ రోజు కొట్లాడతలేదు. ఆ రోజు నుంచి కొట్లాడుతున్నా, ఈ రోజు కొట్లాడతా, రేపు కొట్లాడతా. మైపాల్ రెడ్డితో కలిసి పనిచేసేది. మైపాల్ రెడ్డి చేసిన అరాజకాలు దౌర్జన్యాలన్నీ కూడా ఖచ్చితంగా ఎండగట్టినంత వరకు, ఎండబెట్టినంత వరకు వదిలిపెట్టేదే లేదు. చివరిగా ఈ రోజు ఉదయం నుంచి సిచ్యువేషన్ చూసుకుంటే అధికారంలో మీ పార్టీ ఉంది, కానీ పోలీసులు మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశారనేది పెద్ద ఎత్తున పటంచేరులో చర్చగా జరుగుతుంది. మీ పార్టీ ఉండి మీ పోలీసులు మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయడం ఎలా? అంటే ఈ మెసేజ్ ఎలా పబ్లిక్ లోకి వెళ్తుంది? అంటే ఈరోజు హనుమాన్ జయంతి ఉన్న సందర్భంలో